వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైకును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్, బైక్ నడుపుతున్న వ్యక్తి మృతుడు జైపూర్ మండల రసూల్పల్లె వాసి గజ్జి ఐలయ్య. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో 32 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు. కోటపల్లి మండల భావనపల్లి గ్రామంలో గోడ కూలి 2 నిర్మాణ కూలీల మృతి. కూలీలు తిరుపతి మధునయ్యలను ఆసుపత్రికి తరలిస్తుండగా 2 మృతి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం బైక్పై మంచిర్యాల వెళ్తున్న వ్యక్తిని ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న గజ్జి ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సిఐ ప్రమోదరావు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గజ్జి ఐలయ్య జైపూర్ మండల రసూల్పల్లెకు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరికని ఏసీపీ గజ్జి కృష్ణ యొక్క తండ్రి అని తెలిపారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోదరావు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తారీఖున లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ భవన్లో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిలో కంటి శస్త్రచికిత్సలు అవసరమైన 32 మందిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి శస్త్రచికిత్సలు నిర్వహించి ఈరోజు మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి వారిని వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో అంధత్వ నివారణ కోసం ఉచిత కంటి పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేసి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన ఆదివారం పట్టణంలోని లయన్స్ భవన్లో మళ్లీ కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లానే కాకుండా కొమరంభీం జిల్లా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, రీజియన్ చైర్పర్సన్ కొత్త సురేందర్, జోన్ చైర్పర్సన్ వెంకటేశ్వర్లు, గుండా శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, సిహెచ్ మహేందర్, లతా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ఈ నెల 12వ తారీఖు నిర్వహించినటువంటి ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరంలో దాదాపు 150 మంది వివిధ ప్రాంతాల నుంచి కంటి జబ్బులతోని, అలాగే కంట్లో పొరలు వచ్చినటువంటి వారు పాల్గొని మా డాక్టర్స్ ద్వారా వారికి అన్ని విధాల చెక్ చేసి పంపించడం జరిగింది. అందులో ఆ శిబిరంలో 42 మందిని మేము ఉచిత కంటి శస్త్రచికిత్సకు ఎన్నుకోవడం జరిగింది. వారిని మేము 2 డేస్ బ్యాక్ లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేకుర్తి ఐ హాస్పిటల్ కరీంనగర్కి వారు సమకూర్చినటువంటి బస్సులో ఉచితంగా పంపించడం జరిగింది. అక్కడ ఉచితంగా వసతి, ఉచితంగా భోజన సదుపాయాన్ని సమకూరుస్తూ వారికి కంటి శస్త్రచికిత్సలను మేము ఉచితంగా నిర్వహించి ఈరోజు మంచిర్యాలకు మళ్ళీ వారు తీసుకురావడం జరిగింది. ఈ లయన్స్ భవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రతి నెల కూడా మేము నిర్వహిస్తాం వివిధ ప్రాంతాల్లో. గత 2 నెలల నుంచి కూడా దాదాపుగా 4 ఐ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ 4 ఐ క్యాంప్స్లో 150 మందిని మేము ఉచితంగా కంటి శస్త్రచికిత్సలకు చేయించడం జరిగింది. సో కాబట్టి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే మెయిన్ మోటో ఉందో సైట్ ఫస్ట్ అంధత్వ నివారణ, దానిలో భాగంగానే మేము లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి విస్తృత క్లబ్ల ద్వారా వివిధ ప్రాంతాలలో ఈ ఐ క్యాంప్స్ కండక్ట్ చేసి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారిని, పేద ప్రజలకు ఉచితంగా ఈ అవకాశాన్ని మేము సమకూరుస్తున్నాం. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం, చివరి ఆదివారంలో మా లయన్స్ భవన్ మంచిర్యాలలో ఉన్నటువంటి లయన్స్ భవన్లో మేము ఈ కంటి శస్త్రచికిత్స ఉచితంగా మేము నిర్వహిస్తున్నాము. సో కాబట్టి ప్రజలు గమనించి అవసరం ఉన్న వారు ఈ శిబిరంలో పాల్గొని ఉంటే వారికి మేము కరీంనగర్లో కానీ తర్వాత త్వరలో బెల్లంపల్లిలో కూడా ఐ హాస్పిటల్ ప్రారంభం అవుతుంది. అది రినోవేషన్లో ఉంది కాబట్టి ఆగస్టు నుంచి అక్కడ కూడా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాము. సో కాబట్టి బెల్లంపల్లికి కూడా పంపడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మంచిర్యాల జిల్లానే కాకుండా కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా. ఈరోజు మంచిర్యాల లయన్స్ క్లబ్ తిరిగి వచ్చిన వాళ్ళందరూ కూడా
మళ్ళీ వారం రోజుల తర్వాత అంటే 24 ఈ నెల 24 తారీఖు తప్పకుండా రేకుతి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వారం రోజుల్లో మీ కంటిలో కానీ మీలో రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 24 తారీఖున రేకుతి వెళ్ళినాక మీ సమస్య చెప్పితే వాళ్ళు మళ్ళీ మందులు రాసిస్తూ ఉంటారు. ఈ తర్వాత ఇది అయిపోయినాక కరెక్ట్ నెల రోజులకు మళ్ళీ ఈ నల్ల కళ్ళద్దాలు తెల్ల కళ్ళద్దాలు వస్తాయన్నమాట. అప్పుడు మీ కంటి చూపు అనేది పూర్తిగా అందరిలా సహజంగా ఉంటుంది. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ అందిస్తున్నట్టు ఈ అద్భుతమైన సేవలు మీరు అందుకోవాలి. మీరు అందుకోవడం కాక మిగతా వాళ్ళు చెప్పినట్టయితే అంధత్వ నివారణలో భాగంగా మేము చేసిన కార్యక్రమాలు మీరు సపోర్ట్ చేసినట్టయితే మన ఒక మంచి ఆరోగ్యమైన ప్రపంచం మనకు ఏర్పడుతుంది. ఆరోగ్యమైన రాష్ట్రము, ఆరోగ్యమైన దేశం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి దానికి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ వాలంటీర్స్ కూడా మంచి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు సపోర్ట్ ఉండి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఈ అద్భుతమైన కార్యక్రమం అనేది మాకు విజయం చేకూరిందని చెప్పి ఈ తర్వాత రేకుర్తి యాజమాన్యానికి డాక్టర్లకు సిబ్బంది కూడా మా లయన్స్ క్లబ్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతాము. ఆధ్వర్యంలో ఈ జూన్ జూలైలలో సుమారుగా 15 రోజులలో సుమారుగా 6 క్యాంపులు జరిగినాయి. రామ్నగర్, ఎన్టీఆర్ కాలనీ, భగవద్గీత అధ్యయన మండలి, లయన్స్ క్లబ్ మంచిర్యాల ఈ ట్రస్ట్ ఈ భవన్లో 2 క్యాంపులు అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ క్యాంపు కూడా 27 తారీఖు లాస్ట్ ఆదివారం ఉన్నది. అందులో సెలెక్ట్ అయిన వారిని 5 తారీఖు ఆగస్టు 5 రోజు పంపిస్తాం. ఇంకా మీకు అవకాశం ఉన్నది. మీ రిలేటివ్స్ కానీ, మీ ఇంటి పక్క వాళ్ళని కానీ, మీ ఊరి వాళ్ళని కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని పంపించవలసిందిగా మా యొక్క మనం. మంచిర్యాల జిల్లా నస్పూర్ సంగం మల్లయ్య పల్లెలో దర్గా వద్ద హజరత్ బాబా తాజుద్దీన్ ఉర్సు 103వ ఉత్సవాలను గురువారం సూఫీ ఇస్లామిక్ బోర్డు అధ్యక్షులు సయ్యద్ మసూద్ అలీషా వార్షి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూఫీ ఇస్లామిక్ బోర్డు అధ్యక్షులు సయ్యద్ మసూద్ అలీషా వార్షి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాబా తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాలను ఘనంగా ప్రారంభించుకున్నామని, గురువారం నిర్వహించిన ఉత్సవాల్లో పడిపూజ కవ్వాలి ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని, అనంతరం కుల మతాలకు అతీతంగా మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని అన్నారు. శుక్రవారం రోజున గోరింటాకు పూజ ప్రత్యేకంగా మహిళలకు ఉంటుందని, శనివారం చివరి రోజు శాలువా కార్యక్రమం ఊరేగింపు ఉంటుందని, 22న ఊరేగింపుతో దర్గా వద్దకు చేరుకున్న తరువాత ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఏమనగా ప్రతి ఏటలాగా ఈ ఏటా కూడా బాబా తాజుద్దీన్ ఉత్సవాలు చేయడానికి మా కమిటీ నిర్ణయించింది. ఇందులో 17వ తారీఖు ఈరోజు హజరత్ అలీ అలైహిస్సలాం పడి పూజ, ఇందులో ఖవాలి ప్రోగ్రాం నిర్ణయించింది. ఇందులో అజీం నాజా ముక్రం వార్సి వస్తున్నారు. 18వ తారీఖు నాడు గోరంటాకు పూజ ఉంటుంది. ఆడపడుచు కొంగు బంగారం. 19వ తారీఖు నాడు ఊరేగింపు ఉంటుంది. ఈ 3 రోజులు కూడా కుల మతాల అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యా వారిస్ మౌలా వారిస్ मैं सैयद माशिक अली शाह वारसी खानका पंजतन गुलशन वारसी चमन का बानी हर साल की तरह ये साल भी हज़रत मोहम्मद बाबा ताजुद्दीन सरकार का संदाल निकालने में से हमारी कमेटी एक प्लेटफार्म पे आई। उसी तरह आज 17 तारीख को मौला कायनात मौला मुश्किल कुशा की नज़र होगी और ख़वाली का प्रोग्राम होगा, स्टेज प्रोग्राम। उसमें ख़वाल मशहूर अजीम नाजा और मुकरम वारसी आ रहे हैं। और कल की बात 18 तारीख की मैं आपको मीडिया के हिसाब से मैं आपको इतला दूँगा। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 19వ తేదీన నిర్వహించే మడలేశ్వర స్వామి బోనాల జాతరను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసిన మంచిర్యాల జిల్లా రజక సంఘం అధ్యక్షులు పారిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం. ఈ సందర్భంగా కట్టపోచమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ రజకుల ఆరాధ్య దైవం మడలేశ్వర స్వామి బోనాల జాతరను పట్టణంలోని రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి కుటుంబం నుంచి స్వామికి బంగారు బోనం తీసుకొని శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపానికి చేరుకోవాలని, అక్కడ నుంచి హనుమాన్ సాయి ఆలయం నుంచి మడలేశ్వర స్వామి ఆలయం వరకు డప్పు కళాకారుల బృందం నృత్యాలతో ఊరేగింపుతో వెళ్లి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ హాజరవుతారని తెలిపారు. మడలేశ్వర స్వామికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఆలయ నిర్మాణ దాత నల్ల శంకర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రజక సంఘం కోశాధికారి నస్పూరి పోషం, మాజీ అధ్యక్షులు మైలవరం శ్రీనివాస్, నాయకులు నేరెళ్ల రమేష్, కండి కృష్ణ, నల్లూరి మల్లయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల పట్టణ రజక సంఘం నుండి మరి మడేలయ్య బోనాల జాతర ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖు శనివారం రోజు రేపు అనగా బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. మరి 11 గంటలకి విశ్వనాథ ఆలయంకు వచ్చేసి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి బోనాల జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్య అతిథులు మరి సురేఖమ్మ గారు వస్తున్నారు. మరి ప్రతి డైరెక్టరు ప్రతి వార్డ నుండి పెద్ద ఎత్తున బోనాలు ఎక్కువ వచ్చేలాగా ఎక్కువ మహిళల్ని తరలించే ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మరి ఇది 8వ మడలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వచ్చి బోనాల జాతర విజయవంతం చేయాలని కోరుకుంటూ మంచిర్యాల పట్టణంలోని అమ్మాలివాడ కట్టపోచమ్మ ప్రాంతంలోని ఈ రజకుల ఆరాధ్య దైవమైన మడేలేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన ఆలయ దాతలు మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు, నల్ల అశోక్ గారు, వారి తల్లిదండ్రుల పేరిట ఉన్న నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్టు ద్వారా మా రజక కులానికి ఈ ఆలయాన్ని నిర్మించి 2015 సంవత్సరంలో పూర్తి వారి కృషితోటి ఆలయాన్ని నిర్మించుకొని మరి గత ఇది 8వ సంవత్సరం రజక కులస్తులు పట్టణంలోని రజక కులస్తుల మహిళలతోటి బోనాలు, అదేవిధంగా మా తరతరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఆషాఢ మాసంలో మా కులవృత్తులు మరి ప్రజలందరూ కూడా ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా మా వృత్తులు కూడా, ఎందుకంటే మేము వాగులలో, చెర్లల్లో, కుంటలలో రజక కులవృత్తిని చేసుకునే సందర్భం, ఆ వృత్తిని కాపాడాలని మా రజక కులదేవుడైన మడేశ్వర స్వామిని మరి దేశవ్యాప్తంగా చేసుకునే ఈ మా కుల పండుగ. మరి ఈ కుల పండుగను మంచిర్యాల పట్టణ రజక సంఘం మరి గౌరవ కమిటీ సభ్యులందరూ కూడా రేపు శనివారం 19వ తారీఖు రోజున మరి మంచిర్యాల పట్టణంలోని రజక కుటుంబాలందరితోటి బోనాల జాతరను మన రజక కుటుంబాలందరూ కూడా మరి గడప గడప బోనంతో రేపు ఉదయం మన వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఉదయం 11 గంటలకు మన బోనాల కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి
మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గారు బోనాల జాతర ప్రారంభ కార్యక్రమానికి మరి వారు అతిథులుగా హాజరవుతారు. కాబట్టి మన రజక కుటుంబాలందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని మరి ఘనంగా జయప్రదం చేయాలని ఈరోజు మన గుడి దగ్గర రజక పెద్దలందరి సమక్షంలో మనందరినీ మరొకసారి కోరుతూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల వ్యసన నివారణపై అవగాహన కల్పించేందుకు రెబ్బెన మండలం గోలేటి సింగరేణి పాఠశాల మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. డ్రగ్స్ వాడక దుష్ప్రభావాలు, న్యాయపరమైన ఫలితాలు, ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్లు గురించి స్పష్టంగా వివరించారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడల ద్వారా మానసిక శారీరక అభివృద్ధి ఉంటుందని సూచించారు. క్రీడల వల్ల ఏకత్వం, క్రీడా స్ఫూర్తి, సానుకూల దృక్పథం ఏర్పడుతుందని అన్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 టీమ్స్ పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ బుద్ధస్వామి, ఎస్ఐ డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. సో నా పేరు చిత్తరంజన్, నేను ఐపీఎస్ ఆఫీసర్ని. నేను ఇక్కడ ఏఎస్పీ ఆసిఫాబాద్ కింద పనిచేస్తున్నాను. సో ఈ రోజు బేసికల్గా ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు యూత్ ఏంటంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ స్టడీస్ అండ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంత్ మీద వాటి మీద ఫోకస్ తగ్గుతుంది. సో కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఈ కాంపిటేటివ్ స్పిరిట్, ఓకేనా, ఈ స్పోర్టివ్నెస్, ఓకే, గ్రూప్ యాక్టివిటీస్, టీమ్ యాక్టివిటీస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాలీబాల్ కానీ లేకపోతే ఇటువంటి గ్రూప్ యాక్టివిటీస్ ఆడితే ఏమవుతుందంటే బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఒకరికొకరు హెల్ప్ చేయడము, ఓకేనా, అవసరం ఉన్న టైంలో వేరే వాళ్ళకి బాల్ పాస్ చేయడము, అర్థమైందా, లేకపోతే నువ్వు ఆ టైంలో డిసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ స్పాంటేనియస్గా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇటువంటివన్నీ మీ లోపల ఇన్కల్కేట్ చేయడానికి ఇటువంటి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అట్లనే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్పోర్ట్స్లలో వీటి వల్ల యాక్టివ్గా ఉంటే ఏంటంటే మీ ఫోకస్ వేరే వాటి మీదకి వెళ్ళదు. అంటే ఏంటంటే స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ గాంజాయి తీసుకోవడం కానీ, ఓకేనా, ఇటువంటి వాటి మీదకి ఫోకస్ పోకుండా లైక్ యూ విల్ బి పుట్టింగ్ యువర్ ఎనర్జీ ఇన్ ఎ పాజిటివ్ వే. సో ఆ పాజిటివ్ ఎనర్జీలో పెట్టడానికే ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కన్సిడర్ చేస్తున్నాం. అట్లనే అట్ ద సేమ్ టైం నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరైనా కూడా ఈ గాంజాయి కన్జంప్షన్ కానీ లేకపోతే ఇంకేదైనా, ఓకేనా, మత్తు పదార్థాలు అటువంటివి తీసుకుంటే ఓకే వాళ్ళకి చెప్పండి, ఓకేనా, అవన్నీ మానేయమని. అట్లనే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దగ్గరలోనే మంచిర్యాలలోనే ఉన్నాయి. కొత్తగా ఆసిఫాబాద్లో కూడా మనం ఓపెన్ చేస్తున్నాము. సో అక్కడ కూడా వెళ్ళి అటువంటి దానికి ఏదైతే అడిక్షన్ అవుతుందో, ఏదైతే అలవాటు అవుతుందో అది కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి ఎందుకు మేము చెప్తున్నాము అంటే ద గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నాం అనమాట. అంటే ఏంటంటే మేము సార్ వీళ్ళు స్టూడెంట్ గాంజాయి కన్జంప్ చేస్తున్నారు అని వదిలేదు లేదు, అందరి మీద కేసులు పడతాయి. ఇప్పుడు మీరు ఇంతగానం కష్టపడి చదువుకుంటున్నారు, మీరు ఏదో ఒకటి లైఫ్లో ఏదో అవుదాం అనుకుంటున్నారు, కానీ మీ మీద ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ ఏదైనా కేసు ఉంటే మీకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. ఓకే, సో అందుకనే మీరు వాటన్నిటికీ దూరంగా ఉండండి. వాటి వల్ల మీకు డబ్బులు లాస్ తప్పించి మీకు వచ్చేది ఏమీ ఉండదు. అదేదో మీరు ఏదో ఎంజాయ్మెంట్ అనుకుంటారు, లేకపోతే అది ఫన్ అనుకుంటారు, కానీ అది కాదు ఫన్. ఇట్లా అందరు కలిసి వచ్చి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బురదగూడెంకు చెందిన దుర్గం పోషం అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడి ఇంట్లో చోరీ. 12 తులాల బంగారం, 60 తులాల వెండి, 6 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బావనపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ఇద్దరు ఇంటి నిర్మాణ కూలీలు మృతి చెందారు. ఇందిరమ్మ ఇల్లు కోసం పాత ఇంటిని కూల్చేస్తుండగా అకస్మాత్తుగా ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి తిరుపతి మధునయ్య అనే ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఇద్దరు కూలీలు చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. భారీ జన సందోహం మధ్య కన్నెపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చుంచు దుర్గయ్య అంత్యక్రియలు ముగిశాయి. తిర్యాని మండల రాజకీయ చాలకుడు కన్నెపల్లి నీటి సంఘాల అనారోగ్యంతో రాత్రి స్వగృహంలో తుది శ్వాసను విడిచారు. ఈరోజు ఉదయం ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, మండల ప్రజలతో ఆయన అంతిమ యాత్ర కొనసాగింది. రైతుగా వ్యవసాయం చేస్తూనే దుర్గయ్య గ్రామాల్లో జరిగే పంచాయతీలను నిర్వహించే బాధితులకు న్యాయం చేసేవాడు. తర్వాత 1980లో మొదటిసారిగా కన్నెపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తరువాత అతను కొన్ని సంవత్సరాల పాటు సర్పంచ్గా కన్నెపల్లి గ్రామ పంచాయతీకి ఎనలేని సేవలు అందించాడు. ఆ తరువాత చెలిమెల వాగు ప్రాజెక్టు ఆయకట్టు నిర్మాణం తరువాత నీటి సంఘాల చైర్మన్గా విజయం సాధించి కన్నెపల్లి, గోయిగాం గ్రామాల రైతులకు ఎనలేని సేవలు అందించాడు. రైతుగా రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తూ రైతుల మన్ననలను పొందేవాడు. దుర్గయ్య 1980 నుంచి 2025 వరకు సుమారు 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపారు. ఇటు ఆసిఫాబాద్ జిల్లాతో పాటు అటు మంచిర్యాల జిల్లా నుండి బంధుమిత్రులు, అతని స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు విచ్చేసి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైకును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్, బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి. మృతుడు జైపూర్ మండల రసూల్పల్లె వాసి గజ్జి ఐలయ్య. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో 32 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు. కోటపల్లి మండల బావనపల్లి గ్రామంలో గోడ కూలి ఇద్దరు నిర్మాణ కూలీల మృతి. కూలీలు తిరుపతి మధునయ్యలను ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.